తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు సాగి రామకృష్ణరాజు 92వ జయంతిని పురస్కరించుకుని కళాశాల యాజమాన్యం చినామీరం గ్రామ పంచాయతీకి చెత్త సేకరణకు గాను 2 ఆటోలను బహుకరించారు. శనివారం జరిగిన సాగి రామకృష్ణరాజు 92వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన భీమవరం ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముందుగా సాగి రామకృష్ణరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ ఆటో తళాలను ఎమ్మెల్యే కలెక్టర్కు అందించారు. వారు వాటిని భీమవరం రూరల్ ఎంపీడీఓ ఎం గంగాధర్ రావు చేతికి అందించి కళాశాల యాజమాన్యం అభినందించారు. సాగి రామకృష్ణరాజు జయంతిని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ఆమె ప్రారంభించి విద్యార్థులను వేలాడి అభినందించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి సర్టిఫికెట్లు అందించారు. ఆంధ్ర రాష్ట్రానికే గౌరవం తెచ్చిన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ గారు సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి కార్యక్రమం ఈ రోజున ఎస్ఆర్కే కాలేజీలో జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు పుట్టిన ప్రాంతానికి ఏదో సేవ చేయాలి, మనం ఎంత వృద్ధి చెందినా మన పుట్టిన గ్రామాలకి మన సర్వీస్ చేయాలని ఆలోచన చేసి 1980 సంవత్సరంలోనే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ చినమేరంలో స్థాపించడం జరిగింది. వారు స్థాపించడం వలన మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతో ప్రయోజకులై దేశాల్లోనూ ఇతర దేశాల్లోనూ స్థిరపడి ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ ఆనందంగా సంతోషంగా జీవించే అవకాశం కలిగింది. ఆ మహనీయుడు ఆయన మెటల్ కింగ్ అని బిరుదు కూడా వచ్చింది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు మెటల్ కింగ్ అని అవార్డు ఇచ్చారు. ఆయన ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేశారు. ఈ దేశానికి ఆర్థిక స్థితికి ఆయన పూర్తి సహకారాన్ని అందించారు. వారు ఎన్ని జన్మలెత్తిన అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉండటం అనేది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాం. కృష్ణరాజు గారు 92వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ భీమవరం పట్టణంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆవరణలో జరుపుకుంటున్నాము. వారు రామకృష్ణరాజు గారు ఇక్కడ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోని యువతీ యువకులకి ఆదర్శప్రాయంగా నిలిచారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. ఈ ఎస్ఆర్కేఆర్ ఇన్స్టిట్యూషన్ 1980 నుంచి కూడా పిల్లలు, ఒక స్టూడెంట్స్, యువతి యువకులు ఒక మంచి
కెరీర్లో స్థిరపడడానికి, అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంతో తోడ్పాటు పడింది. రామకృష్ణరాజు గారికి మెటల్ కింగ్ అని చెప్పేసి అప్పటి గౌరవ ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అలాగే వీరు అనేక నిర్మాణ కార్యక్రమాలు, భారతదేశ ఆర్థిక ప్రగతికి వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు అనడంలో సందేహం లేదు. మా కాలేజీ యొక్క ఫౌండర్ శ్రీ సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామండి. ఆయనకి నివాళులు అర్పిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒకటి, మా పిల్లలందరూ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు. అది కాకుండా మన చినమేరం పంచాయతీకి ఒక 2 వేస్ట్ కలెక్షన్ ఆటోస్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల చాలా స్కూల్స్కి చాక్లెట్లు మరియు స్వీట్స్ పంచి మా ఫౌండర్ గారి విజన్ ఇంకా ముందు తీసుకెళ్ళి మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ రామకృష్ణరాజు గారు 92వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ తరఫున సుమారు 45 సంవత్సరాల క్రితం గ్రామీణ యువతకు సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణరాజు గారు ఆయన స్వగ్రామంలో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. ఆయన దృఢ సంకల్పంతో ప్రస్తుతం స్టాఫ్ కూడా ఇంకా ఉన్నత సాంకేతిక విద్యను అందించి స్టూడెంట్స్కి పూర్వ విద్యార్థుల్లాగా ప్రస్తుత విద్యార్థులు కూడా మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సాగి రామకృష్ణరాజు గారి 92nd బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఆయన ఒక మంచి విజన్ తోటి ఈ చిన్న పల్లెటూరులో ఒక మంచి సంస్థ స్థాపిస్తే కనుక ఇక్కడికి పిల్లలకి చదువు వస్తుంది, అలాగే ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో స్థాపించారు. ఆయన స్థాపించినప్పుడు ఇక్కడ ఓన్లీ 3 బ్రాంచెస్ ఉండి, అటువంటి ఈ 3 బ్రాంచెస్ని ఈరోజు యూజీలోనే తీసుకుంటే 12 బ్రాంచులు గాను, అలాగే పీజీ తీసుకుంటే 6 బ్రాంచులు గాను, అలాగే పిహెచ్డి తీసుకుంటే 10 బ్రాంచులు గాను వృద్ధి చెంది మా స్టూడెంట్స్ లెక్కేసుకుంటే, కాలేజీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ లెక్కేసుకుంటే 30,000 మంది పైగా అన్ని కంట్రీస్లోని అన్ని దేశాల్లోని బాగా స్థిరపడి ఎవ్రీ ఇయర్ అల్యూమినియం మీట్ కూడా కండక్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు మా కాలేజీ ఫౌండరు శ్రీ సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి ఉత్సవం. ఆయన 1980లో ఈ కాలేజీలో 3 బ్రాంచులతో స్టార్ట్ చేశారు. ఈరోజు 12 బ్రాంచులు, 1860 మంది బీటెక్ స్టూడెంట్స్, నెక్స్ట్ మళ్ళీ ఎంటెక్ స్టూడెంట్స్, పిహెచ్డి కూడా చాలా 10 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అంటే ఇంతలా అభివృద్ధి చెందటం, ఇక్కడ ఎంతోమంది చదువుకునే ఉన్నత స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇంకా ఎంతోమంది మాలాంటి స్టాఫ్ కూడా ఇక్కడ అందరూ పనిచేసుకోవటం అంతా చాలా బాగుంది. ఆయన ఆ రోజుల్లో ఇంత గ్రామంలో పెట్టి ఇంత డెవలప్ చేయటం నిజంగా అభినందనీయం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ కవర్లను ప్రతి ఒక్కరూ నిషేధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సహకరించాలని సూచించారు. టైము స్పెండ్ చేయగలిగింది మహిళలు, మీరు ప్రతి కుటుంబంలో కూడా పోయి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు, మీరు మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలని బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యమంత్రిగా 1995లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆ 1995లో ఇప్పటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారు అప్పుడు పురపాలక సంఘ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు వేసిన చెట్లే అయ్యి, ఇప్పుడు వేసినటి కాదు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత చెట్లు నాటనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. చెట్లు నాటుతున్నారు కానీ అవి బ్రతికించడం లేదని మటుకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షితో రక్షిత, వాటిని మనం రక్షిస్తాయి, మనం రక్షిస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మర్చిపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ప్రతిదానికి ఒక విప్లవం అంటాం. అదేవిధంగా ప్లాస్టిక్ మీద కూడా ఒక విప్లవం తీసుకొచ్చి ఒక పోరాటం చేసి, ఆ పోరాటంతో మనం ఏ షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ ఇస్తే నాకు వద్దు, నేను ఎందుకు తీసుకోవాలా, 40 మైక్రాన్ కన్నా తక్కువ ఇస్తే మాకు ఇబ్బందిని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అన్నిటికీ పోరాటాలు చేస్తాం కదా, మన యొక్క వ్యక్తిగతమైన పోరాటానికైనా అందరూ జీవితాల కోసం, అందరూ ఆరోగ్యంగా ఉండేదాని కోసం
ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ప్లాస్టిక్ నిషేధించాలా, ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తారని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అనంతపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని స్పష్టం. విశాఖ జిల్లా గిడిజాలలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణ జరపాలన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. బిగ్ బాస్ అండతో 3,200 కోట్ల దోపిడీ చేసిన నెలగాళ్ల పని పట్టాలని డిమాండ్. ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. దేవుడి గడపగా పేరొందిన కడప నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN టీచర్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.